అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. నా పాప దివ్యాంగురాలు. దాని ఆస్తి కోసం నన్ను చంపాలని చూసిన వాళ్ళ నుంచి చంద్రబాబు గారు మమ్మల్ని రక్షించారు. చంద్రబాబు గారికి నా జీవితం అంతా రుణపడి ఉంటాను సార్. మా విషయం చంద్రబాబు గారి దాకా చేరవేసిన ఈటీవీ వాళ్ళందరికీ, ఈటీవీ టీం మొత్తానికి, మొత్తం మీడియాకి నా చాలా చాలా కృతజ్ఞతలు సార్. సీఎం గారు అయినా సరే ఆయన మర్చిపోకుండా మాకు ఇన్విటేషన్ పంపించారు. అలాగే ఫస్ట్ పాపని అపాయింట్మెంట్ ఇచ్చి పాపకి 5 లక్షల క్యాష్ ఇచ్చారు. పెన్షన్ 15,000 ఇస్తున్నారు. కోర్టు కేసులు కూడా టీడీపీ సెల్ ద్వారా చూస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నా జీవితం అంతా చంద్రబాబు గారికి రుణపడి ఉంటాను. 6 నెలలు అవుతున్నా చంద్రబాబు గారు మాట ఇచ్చి ఇంతవరకు పోలీసులు స్పందించలేదండి. అది చాలా కష్టంగా ఉంది. పాపం ఎంపీ హరీష్ గారు కూడా సొంత తమ్ముళ్ళలాగా నాకు, నా బిడ్డకి హెల్ప్ చేయాలని చూస్తున్నారు. 4-5 డాక్టర్లకు చూపించారు నా బిడ్డని. ఎలాగైనా అమెరికా పంపిస్తే నా బిడ్డకి నడుస్తుందేమో అని చిన్న ఆస్తు. కానీ ఏ డాక్టర్ కూడా కుదరదమ్మా, లైఫ్ థ్రెడ్ అయిపోతుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది అంటుంటే మనసు ముక్కలైపోతుంది సార్. హరీష్ గారికి నేను చాలా చాలా రుణపడి ఉన్నాను సార్. చంద్రబాబు గారి తర్వాత నన్ను అంతగా కేర్ తీసుకున్న మనిషి హరీష్ గారు. ఎంపీ హరీష్ గారికి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. పాపం ఆయన దయ వల్లే సిఐ ఆయన వీరబాబు గారు ఇది వేశారు, ఎఫ్ఐఆర్ వేశారు. కానీ ఎఫ్ఐఆర్ వేసిన ఇంతవరకు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. దివ్యాంగులు కేసు సెక్షన్లు వేసిమన్నానండి. దివ్యాంగులకి న్యాయం చేయడానికి ఇంత టైం ఎందుకు నాకు తెలియట్లేదండి. దగ్గర 6 నెలలు అయింది చంద్రగారు గారు సీఎం అయ్యి. ఆయన ఇచ్చిన మాట ఇచ్చి ఇంతవరకు కాకినాడ పోలీసులు కూడా ఇంతవరకు వాళ్ళని, ఆ గన్మ్యాన్ని సస్పెండ్ చేయలేదండి. ఇంకా పోలీసులు వైసీపీ చాలా వాళ్ళలో రాజకీయ నాయకుల ద్వారానే ఉంటున్నారు. ఏమో నాకు తెలియదు. ప్రమాణ పూర్తిగా నాకు రాజకీయాలు తెలియదు సార్. నాకు తెలిసింది నా బిడ్డ ఒక్కటే. నా కూతురు నాకు కావాలి. నేను చచ్చినా నా బిడ్డ రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి రాకూడదు. ఏ హ్యాండిక్యాప్డ్ హోమ్లోనే పడేయకూడదు. అందుకే రూపాయి దానికి ఇప్పించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. కానీ న్యాయం కాపాడాల్సిన పోలీసులే, లాయర్లే ఎంత డిలే చేస్తుంటే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటో నాకు తెలియదు. నీవు ఒక్కదా అనుకుంటున్నావా అమ్మా, మాకు ఇంకా బోల్డ్ పనులు ఉంటున్నాయి అంటారు. నిజమే, నేను పనులు కాదని అనట్లేదు సార్. దగ్గర 3 నెలల నుంచి తిరుగుతున్నా నేను పోలీస్ స్టేషన్ చుట్టూ. పాప ఎంపీ గారు ఎన్నిసార్లు రికమెండ్ చేశారు నాకు తెలుసు. ఈరోజు ఎఫ్ఐఆర్ పడిందంటే ఎంపీ హరీష్ గారు వల్లే. ఛార్జ్ షీట్ వేయడానికి ఇన్నాళ్ళు వేస్తే వాళ్ళు పరిగెట్టుకుని తీసుకొస్తారండి ప్రూఫ్లు. ఫోర్సినిక్ ల్యాబ్కి వెళ్తే ఇమీడియట్గా అయిపోతుందని ఎప్పుడో హిమాంశు చెప్పాడు, కలెక్టర్ హిమాంశు చెప్పాడు. కానీ ఎంతవరకు నాకు 1 ఇంచు కూడా కదలలేదు. దయచేసి నేను కోరుకుంటుంది ఒకటే సార్, నా బిడ్డ ఆస్తి నా బిడ్డకి ఇప్పించడం మహాప్రభు. నేను తిరగని గుళ్ళు లేవు, చేయని పూజలు లేవు. దానికి న్యాయం చేయాల్సిన దాని సొంత వాళ్ళు అలాగూ దానికి అన్యాయం చేశారు. దాని సొంత పెదనాన్న, సొంత అన్నయ్య నికృష్టులైతే ఇంక బయట వాళ్ళు ఏమనుకోను సార్. కానీ అలాంటి వాళ్ళు అన్యాయం చేయబట్టే కదా ఎన్ని కోర్టులు, పోలీసులు సెక్షన్లోనే. అందుకే కదా నేను పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ ఇన్నిసార్లు తిరిగాను. సివిల్ కేసు అంటున్నారు. సివిల్ కేసు ఎలా అవుతుందండి? ఒక బిడ్డకి ప్రాణాపాయ పరిస్థితులు
ఉన్నప్పుడు ఒక బిడ్డని ఉద్దేశపూర్వకంగా దివ్యాంగురాలను చేశారు. ఉద్దేశపూర్వకంగా పోలీసులు నా బిడ్డని దివ్యాంగురాలను చేశారు. ఆ కానిస్టేబుల్ ఎంతవరకు, ఆ గన్మ్యాన్ ఎంతవరకు సస్పెండ్ చేయలేదు. ఇంతవరకు నా అమలాపురం కేసు ఒక ఇంచు కూడా కదలలేదు. ప్లీజ్ సార్, సీఎం గారి దృష్టికి వెళ్ళినా సరే, ఆయన సొంతంగా అభయం ఇచ్చినా సరే, ఒక స్పెషల్ కేసు కింద తీసుకున్నా సరే, ఎంతవరకు నా బిడ్డకి న్యాయం జరగలేదంటే ఇంకా మామూలు ఆడపిల్ల పరిస్థితి ఏంటి? దరిద్రం. నాకు కష్టం కలిగితే అడగకూడదా సార్? నాకు అర్థం కావట్లేదు. నేను ఎవరిని బెదిరించాలనో ఇదేదో నాకు తెలియదండి. నాకు పాలిటిక్స్ తెలియవు. నన్ను నా బిడ్డని పిచ్చి హాస్పిటల్ పెట్టి చంపాలని చూశారు గత ప్రభుత్వంలో. అప్పుడు కూడా పోలీసులే. ఇప్పటికి కూడా ఏదో గవర్నమెంట్ మారింది, పోలీసులు మారారు. నా బిడ్డకి ఇప్పుడైనా న్యాయం జరుగుద్ది అనుకుంటే ఇప్పటికీ నీది ఒకటే కేసు అనుకుంటున్నావా, మాకు ఇంకేం కేసులు లేవా అని అడుగుతున్నారు ఎస్ఐలు, సిఐలు. ఇంక నేనేం చెప్పను. 3 నెలలు బట్టి తిరుగుతున్నాను సార్. ఎఫ్ఐఆర్ పడిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ వేయడానికి అన్నాళ్ళు పడుతుందో నాకు తెలియదు. ఆ కేసు మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలీదు. అన్నవరం కేసు అని మీకు తెలుసు. ఆ గన్మ్యాన్ గురించి దాడిచెట్టు రాజా ఎంత